जन्म सावित्री भवा नडु పెడతా నిమ్మలంగా దేవుని దగ్గర పోండి టవలేది యజమానికి టవల్ ఉండన్నట దేవాలయానికి వచ్చినప్పుడు ఎంత రావాలంటే లుంగి కండువ వేసుకొని రావాలంటే ఉత్త అంగిలి మీద రాకూడదు. నడవండి శతమానం ఇక్కడ నిదానం ఉంటే మీకు చేసినాను పట్టుకు బిడ్డ శతమానం నడు ఆయుష్యేంద్రియే దేవేంద్రియే చేసిన బిడ్డ గిట్ల వస్తే మంచిగా ఉంటుంది కానీ మీరు గాయ గాయ మనిషి నన్ను ప్రశ్న చేయబడుతుంది 20 గ్లాసులు నీళ్ళు తాగి పెట్టింది అది ఎంతకాలం చుట్టుకో ఏది రావద్దు అంటే రోజుకు 14 లీటర్ నీళ్ళు తాగు నీకు ఏ జబ్బు రాదు లేకపోతే నేను ఇట్లా ఎందుకున్నావు అమ్మ ఆడవాళ్ళు ఎడమ నుంచి కుడి నుంచి తీసుకొని పట్టాలి అన్ని తప్పులు చేస్తారు మీరు ఏది అక్షంత పెట్టిన కదా పెళ్లి కట్టం పెట్టింది చూడలు కట్టం పెట్టింది శతమానం భవతి సదాయ పురుషివే కుంగటమ్మ దీర్ఘ సుమంగళీ భవ జన్మ సావిత్రి భవ ఇది డబ్బాలే క్రికెట్లో పట్టుకోండి మీరు అక్కడ వేసినప్పుడు మళ్ళీ మీకు ఇస్తాను ఇంకట్లా కొంగు పట్టు రమణమ్మ శతమానం భవతి నడు ఆయుష్యేంద్రియే దేవేంద్రియే ప్రతిష్టతి అగ్నిర్వశు భవ ఆదిత్య యువతి భవ నడు బ్రహ్మ ఆయురాజుర్భవ ఆయురాజుర్భవ అందరు అన్నప్రసాదము వడపప్పు పానకము తదుపరి సాయంకాలము మీరు ఇంటికి వెళ్ళి మంగళారతి కొబ్బరికాయలు రెడీ చేసుకోండి. టైం 2 అవుతున్నది 4:30 వరకు మేము బయలుదేరుతాం. ఎందుకంటే అన్ని ఊళ్ళో రావాలంటే సాయంత్రం 4:30